చూడమ్మా, కళ్ళు తెరవమ్మా. ఏమండి, మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయండి. డాక్టర్, ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడికి చాలా కాలంగా గుండె జబ్బు ఉంది. ఇప్పుడు అది బాగా క్రిటికల్ స్టేజీ చేరుకుంది. వీలైనంత త్వరగా ఆవిడ గుండె ఆపరేషన్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. కాసేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తుంది. కావాలంటే ఒక గంటలో డిశ్చార్జ్ చేస్తాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 24 గంటల పాటైనా హాస్పిటల్లో ఉంచాలి. మరి ఆ సౌకర్యం వాళ్ళకు ఉందో లేదో చూసుకోండి. నో ప్రాబ్లం డాక్టర్, మీరిప్పుడు డిశ్చార్జ్ చేయని అవసరం లేదు. ఆవిడ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. వెరీ గుడ్, టేక్ కేర్. ష్యూర్ డాక్టర్. మీరుండేది ఎక్కడా? మాది ఊరు కాదక్క, రాయుడు గారి పల్లె. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ ఊర్లో ఉండలేక నిన్ననే అమ్మ నన్ను తీసుకొని ఈ ఊరు వచ్చింది. మా నాన్న కూడా చాలా రోజుల నుంచి కనబడట్లేదక్క. అమ్మ ఆరోగ్యం బాగుండాలని నేను పూజలు కూడా చేశానక్క. ఇదిగో తాయెత్తు. ఎక్కడ పొరపాటు జరిగిందో ఇంత చేసిన అమ్మకి బాగవట్లేదు. ఇప్పుడు బాగవుతుందిలే. నీ పేరేంటి? రాధా. మీ అమ్మ పేరు? తులసి. మీ అమ్మకి డెఫినెట్ గా బాగైపోతుంది, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అక్క, నువ్వు లేకపోతే మా అమ్మ నాకు దక్కేది కాదు. ఎలా ఉంది మీకిప్పుడు? నువ్వు స్పృహ లేకుండా రోడ్డు మీద పడుంటే ఈ అక్కే నిన్ను కార్లో హాస్పిటల్కి తీసుకొచ్చింది. అయ్యో ఆంటీ, మీరు పెద్దవారు, ఇలా చేయకూడదు. పేషెంట్ని ఎక్కువగా మాట్లాడించకండి. 10 నిమిషాలుండి బయటికి వెళ్ళండి. అలాగే. ఏనాటి రుణమో ఇది. చిన్నదానివైనా నీ మనసు చాలా పెద్దది. ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే నీ రుణం తప్పకుండా తీర్చుకుంటానమ్మా. ఇదెందుకు తీస్తున్నారాంటీ? నీ పుణ్యమా అని బతికి బయటపడ్డాను. అలాగని ఇక్కడే ఉండలేను కదమ్మా. ఎక్కడికి వెళ్తారు? ఆ వీధి నన్ను నా బిడ్డని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. అదేం కుదరదు. కనీసం 1-2 రోజులైనా మీరిక్కడే ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. వాళ్ళు అలాగే చెప్తారులేమ్మా, మనకు అవకాశం ఉండద్దు. అమ్మా, నీ ఆరోగ్యం బాగుపడ్డాక ఇద్దరం కలిసి అక్క అప్పు తీరుద్దాం. మీకేమేం కావాలో అన్నీ ఇవ్వమని ఈ హాస్పిటల్ వాళ్ళకి చెప్పి వెళ్తాను. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, సరేనా? వస్తానంటీ. అక్క